ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని పరిశుద్ధాత్మ సహవాసం వడలి జూలై మాసం 1వ తారీఖున దేవుని వాగ్దానం మన కొరకు పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువై ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ నెలంతటిని బట్టి ప్రభు మనకు చక్కని విషయాన్ని తెలియపరిచారు. ప్రియులారా, విశ్వాసంతో కూడినటువంటి వాటిలో నిలబడినప్పుడు అదృశ్యమైనవి అంటే నీవు తలంచనిది, నీవు ఊహించనిది, నీవు గైకొనలేని కార్యాన్ని నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. దాన్ని అదృశ్యమైనవి ఉన్నావనుటకు అంటే నా వల్ల కాలేనిది, నా చేత కాలేనిది, నేను చేయలేనిది దేవుడు నాకు అనుగ్రహింపచేశాడు. అన్ఎక్స్పెక్టెడ్గా నేను అద్భుతాన్ని చూశాను, దేవుడు అద్భుతము నేను చూశాను, అనుభవిస్తున్నాను. ఇది ఎలా కలిగిందంటే నా బలాన్ని బట్టి కాదు, నా శక్తి సామర్థ్యాన్ని బట్టి కాదు, నా దేవుడే నా పట్ల కార్యం జరిగించాడని నువ్వు చెప్పగలిగేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని సహవాసం కలిగిన వారుగా ఉన్న మనమందరము ఒక ధైర్యవంతులుగా ఉండాలి, నిరీక్షించేవాడుగా ఉండాలి, అదృశ్యమైన పొందుతావని నువ్వు ఎదురు చూసేవాడుగా ఉండాలి. అందుకనే గూఢమైన సంగతులు, గొప్ప సంగతులను దేవుడు నీకు తెలియపరుస్తాడు. ఆమేన్. ఈ యొక్క 2026 సంవత్సరంలో 7వ నెల 1వ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. నీవు ఈ 6 నెలలుగా వేటి విషయంలో నిరీక్షించి అదృశ్యమైన ఉన్నాయని ఆగిపోయి ఎదురు చూసావో దానిని నా దేవుడు మన దేవుడు మన ఆరాధికుడు వాటిని ప్రారంభిస్తూ నీ ఎడల జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి నీ వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క జూలై మాసంలో 1వ దినాన్ని మమ్మల్ని అందరినీ నైనా ఉత్తేజపరిచినటువంటి నీ వాగ్దానం బట్టి వందనాలు. ఈ నెలంతా నీ వాగ్దానం బట్టి మేము ఆదరించబడదుము గాక. ఈ నెలంతా నీవిచ్చిన వాక్యాన్ని బట్టి మేము అందరము సంతోషముతో, సమాధానముతో, అదృశ్యమైనవి పొందుకుంటూ, మేలులు అనుభవిస్తూ, ఇది జరగదు, నాకు జరగలేదు అని ఆగిపోయిన వాటిని అన్నిటిని నువ్వు జరిగించి నువ్వు చక్కగా నీ నామను మహింపరుచుకునే రీతిలో నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో మా ప్రార్థనలన్నీ కూడా నీ పాదం చెంత సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.